హాయ్ ఫ్రెండ్స్, మేమైతే హాస్పిటల్కి తీసుకెళ్ళాను మా అమ్మాయిని. కాళ్ళు చేతులు లాగుతున్నాయి అని అంది. సరిగ్గా స్కూల్కి అయితే వెళ్తలేదు. టెస్టులు చేయాలన్నారు. అండ్ సరే ఫస్ట్ మందులు వాడితే సరిపోద్ది, తర్వాత చూద్దామండి అని అన్నాను. మందులు అయితే ఇవ్వండి. ఈ మూడు అట్లు ఇచ్చారు. ఇది ఒకటే ఇచ్చారు. ఇది వారం కోటి అంట, 4 ఉంటాయంట. ఇవి 3 ఇచ్చారు. ఇదైతే ఒకటే ఇచ్చారు. ఇది నైట్ అనుకుంటా ఫ్రెండ్స్. ఇప్పుడు కానీ స్కూల్కి వెళ్ళకపోతే ఉంటుంది ఫ్రెండ్స్. ఈవిడ గారికి చాలా ఇదిగా ఉంటుంది. ఎందుకంటే సరిగా స్కూల్ పెట్టిన కాడి నుంచి 10-15 నాగాలు ఉంటాయి స్కూల్కి. అసలు వెళ్తలేదు. ఏదైనా అంటే నా మీద గొడవకు వచ్చేస్తే నా మీద రివర్స్ అయిపోద్ది ఈవిడ గారు. అది మళ్ళీ ఏదైనా వాళ్ళ అక్కకి కానీ వాళ్ళ అన్నయ్యకి కానీ చెప్పానంటే వాళ్ళు నువ్వే గారం పెడుతున్నావు అని అంటారు. నేనైతే గారం పెట్టను. నేనైతే దెబ్బడే ఈవిడ గారిని కొట్టేస్తాను. కొట్టినా కానీ రివర్స్ అది ఇప్పుడు కొడుతున్నావు అని అంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడు కొట్టామంటే కొట్టేనని అంటుంది. కొట్టాలి ఈవిడ గారిని. వీడియోలో మాత్రం కనపడదు. వీడియో మాత్రం తీయకూడదు. ఒకవేళ తీసినా కానీ తర్వాత వీడియో డిలీట్ చేసేద్ది. ఎంత మంచి లైక్లు వచ్చినా, ఎన్ని సబ్స్క్రైబ్లు వచ్చినా వీడియో మాత్రం డిలీట్ చేద్ది నాకు తెలియకుండా. అలాగే చాలా చేసింది. తన వీడియోలో కనపడితే మాత్రం చాలా తీసేద్ది. ఒక కాలో చెయ్యో కనపడితే మాత్రం ఉంచేద్ది. మొహం మాత్రం కనపడకూడదు ఆవిడది. చూడండి ఫ్రెండ్స్, చాలా పొగరమూత పిల్లండి ఇది. ఇప్పుడు మేము బంగారం షాప్ దగ్గరికి వెళ్ళాను. షాప్ దగ్గరికి వెళ్తే ఆయనకు ఆడపిల్లలు లేరంట. అమ్మాయిని తీసేసుకుంటానమ్మా అన్నారు. ఉంచేసుకోండి, నాకేం అక్కర్లేదండి అంటే, ఈ 10 లక్షలు డిపాజిట్ చేస్తాను అమ్మాయికి, ఆ డబ్బులు మీయే అన్నారు. అయినా నాకు వద్దండి బాబు, 10 లక్షలు గట్టా వద్దండి. నిజమండి, ఇవాళ జరిగింది. మేము ఎప్పుడు ఆ షాప్ దగ్గరే తీసుకుంటాము. అమ్మాయిని మాత్రం ఎప్పుడు తీసుకెళ్ళలేదు. ఇవాళ తీసుకెళ్ళాను. మేము వాయిదాల ప్రకారంగా బంగారం కానీ ఫ్రిడ్జ్ ఏదైనా ఆయన దగ్గరే తీసుకుంటాము. ఇవాళ డబ్బులు కట్టాలని వాయిదా కానీ కట్టాలని వెళ్ళాను. అలాగే హాస్పిటల్కి కూడా పని తీసుకెళ్ళాను ఫ్రెండ్స్. ఆయన అయితే ఉంచేసుకుంటాము. ఆడపిల్లలు అంటే ఆయనకి చాలా ఇష్టం. అమ్మాయిని ఉంచేయమ్మా అన్నారు. వద్దండి అన్నాను. ఆమె తర్వాత వస్తుంది, నువ్వంటే వాళ్ళ దగ్గర అయితే ఉంటావమ్మా అంటే ఉంటానమ్మా.